కన్నడ నటి రన్యారావు ఏడాది పాటు జైలు శిక్ష పడింది. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు రన్యారావు. కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో రన్యారావుతో పాటు మరో ఇద్దరు నిందితులు తరుణ్ కొండూర్రాజు, సాహిల్ కూడా ఇదే శిక్ష విధించినట్లు బోర్డు తెలిపింది. అక్రమ రవాణాకు సంబంధించి బలమైన ఆధారాలున్న నేపథ్యంలో శిక్ష కాలంలో వారు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని తెలిపింది. దీంతో ముగ్గురు నిందితులు ఏడాది పాటు జైల్లోనే ఉండాల్సి ఉంది. ఈ కేసులో ప్రతి 3 నెలలకు ఒకసారి విచారణలు జరుగుతాయని వెల్లడించింది. ఇలా ఏడాది వరకు కొనసాగుతాయని తెలిపింది. దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ మార్చి తొలివారంలో రన్యారావు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆమె నుంచి 14.3 కిలోల బంగారాన్ని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణ సమయంలో ఆమె నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. 34.12 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. అక్రమంగా బంగారం తరలించడంలో రన్యారావు సహచరులైన తరుణ్ కొండూర్రాజు, సాహిల్ జైన్లను కీలక పాత్ర పోషించారని దర్యాప్తులో వెల్లడైంది. దీంతో వారిని కూడా అధికారులు అరెస్ట్ చేశారు.